హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ వింటర్ అయితే స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయితే అవుతుంది. సో వింటర్లో చాలా మందికి ఇప్పుడున్న సీజన్లో చాలా కూల్గా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక వామ్నెస్ అయితే కోరుకుంటారు. మనం సమ్మర్లో ఏసీ ఎలా పెట్టుకుంటాం, అలాగే వింటర్లో కూడా మనం ఏదైనా రూమ్ హీటర్ లాంటిది అయితే సెర్చ్ చేస్తూ ఉంటాం. సో రూమ్ హీటర్స్ అనేవి ఒక 5 అయితే పిక్ చేసా. సో లో బడ్జెట్ నుంచి కొంచెం హై బడ్జెట్ వరకు అయితే మీకు అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం లో బడ్జెట్లోనే ఉంటాయి. తక్కువ రేటు ఒక 1500 లోపే మీకు మంచి రూమ్ హీటర్ అయితే దొరుకుతుంది. సో ఒకటి మీ బెడ్రూమ్లో కానీ పెట్టుకుంటే మీరు హ్యాపీగా వామ్గా అయితే ఫీల్ అవుతారు రూమ్ అంతా. సో చాలా నీట్గా అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. మరీ కూల్గా ఉంది. సో ఫ్యాన్ వేసినా కూడా చలేసే అంత వింటర్ అయితే మనం అయితే ఇప్పుడైతే ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. ఒక 800 రూపీస్లో కూడా మీకు అయితే ఒక రూమ్ హీటర్ అయితే ఉంది. లిటిల్ బిట్ మీకు వామ్నెస్ అయితే రూమ్లో అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు 5 అయితే చెప్తా. 5లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ బడ్జెట్ని బట్టి మీరైతే ఒకటైతే బుక్ చేసుకోండి. సో మంచి రూమ్ హీటర్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. 10Kకి దగ్గరలో ఉన్నాం, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 10K కన్నా రీచ్ అవుతాం. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, అన్నీ బాగానే ఉంటాయి. నేను 5 చెప్తా. మీకు వీడియో అనేది పెద్దగా అవ్వకూడదని చెప్పి షార్ట్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 5 స్పెసిఫికేషన్స్ అనేవి ఇంచుమించు 2 తీసేస్తే మిగతావన్నీ సేమ్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఓరియంట్ అయితే ఉంది. ఓరియంట్ మీకు పోర్టబుల్ ఉంటుంది. సో మనం టేబుల్ మీదనా పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా మనం కార్నర్లో పెట్టేసి దాన్ని ప్లగ్ ఇన్ చేసామంటే అది హీటర్ లాగైతే వర్క్ అవుతుంది. సో హీటర్ అనేది ఏం లేదు, ఒక ఫిలమెంట్ ఉంటుంది, హీటింగ్ బల్బ్ లాంటిది. ఆ హీటింగ్ బల్బ్ హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా వెనకున్న ఫ్యాన్ని ఆ హీట్ని త్రో చేస్తుంది. అప్పుడే మనకు ఇది ఆటోమేటిక్గా రూమ్ అనేది హీట్ అవ్వడం అయితే జరుగుతుంది. అదే రూమ్ హీటర్ అని చెప్పుకోవచ్చు. మనకు ఏసీ ఎలా పనిచేస్తుంది ఇది కూడా సేమ్ అలానే వర్క్ అవుతూ ఉంటుంది. అక్కడ మీకు కూలింగ్ కాయిల్ ఉంటుంది, ఇక్కడ హీటింగ్ కాయిల్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఇది పోర్టబుల్ ఉంటుంది. టెంపరేచర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలో. అది 2000 వాట్స్తో వస్తుంది. 1000 వాట్ కావాలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 2000 వాట్స్ కావాలో మీరు పెట్టుకోవచ్చు. మీ రూమ్ని బట్టి మీకు ఎంత హీట్ కావాలో దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓవర్ హీట్ అయితే కట్ ఆఫ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే లో హీట్లో ఉంటే ఆటోమేటిక్గా హీట్ అయితే పెంచుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ కూడా మనకు హై స్పీడ్ కావాలా, లో స్పీడ్ కావాలా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి మీకు 1500 రూపీస్ అయితే ప్రైస్ అయితే చూసినప్పుడు ఉంది. సో ఇది వేరీ అవుతూ ఉండొచ్చు. 1500 లోపు కూడా దీనికి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితే తీసుకునేదానికి ప్రయత్నించండి. చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. పోర్టబుల్ ఉంటుంది. సో ఎక్కడికైనా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. సో సింపుల్గా మనకు ఈ వింటర్లో అయితే సర్వైవ్ అయితే చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెవెల్స్ నుంచి అయితే ఉంది. సో హెవెల్స్ నుంచి కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓరియంట్లో చెప్పిన స్పెసిఫికేషన్సే ఉంటాయి. సో కాకపోతే ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది. సో బ్రాండ్ కాబట్టి కొంచెం ఆలోచించుకొని తీసుకోండి. 3000 పైన ఉంటుంది. 3500 అయితే నేను చూసినప్పుడు అయితే ఉంది. సో హెవెల్స్ అనేది హెవెల్సే కావాలని కూడా తీసుకోండి తప్పితే అంత అవసరం లేదు. సో మనం వింటర్లో తప్పితే దేనికి హీటర్ అయితే వాడడం కాబట్టి సో ఇంత ప్రైస్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 1500 లోపు మీరైతే పిక్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఇష్యూ కాదనుకుంటే మీరు అప్పుడే హెవెల్స్కి అయితే వెళ్ళండి. దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో హెవెల్స్లో వచ్చి మీకు మొత్తం ప్లాస్టిక్ బాడీ, ఇది కూడా పోర్టబుల్ ఉంటుంది. వాల్ మౌంట్ కూడా దీన్ని అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేశారంటే మీకే అర్థమైపోతుంది ఏ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది. ఫొటోస్ కూడా మీకైతే లింక్ వారు ఓపెన్ చేశారంటే అమెజాన్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీరు చెక్ చేసుకోండి ఏది బెటర్గా ఉంటుందో మీకైతే అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్ నుంచి కూడా ఒకటైతే ఉంది ఫ్రెండ్స్. క్రాంప్టన్ నుంచి మీకు హెవెల్స్ ఈ ఓరియంట్ ఉంది కదా, ఆ టైప్లో అయితే ఉండదు. ఇది మొత్తం డిఫరెంట్ అయితే ఉంటుంది. దీంట్లో బల్బ్స్ అయితే ఉంటాయి. సో మనకు ఫ్లోరోసెంట్ ల్యాంప్ బల్బ్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి ఉంటారు. దీంట్లో రిఫ్లెక్టర్స్ ద్వారా ఇది హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎటువంటి ఫ్యాన్ కానీ అవేమీ ఉండవు. సో జస్ట్ ఫర్ చిన్న రూమ్కి అయితే మీకు ఈజీగా అయితే సరిపోతుంది. 800 వాట్తో వస్తుంది. సో మిగతావన్నీ మీకు 1000-2000 ఉంటే ఇది 800 వాట్ అయితే వస్తుంది. సో చిన్న బెడ్రూమ్కి ఈజీగా మీకైతే సరిపోతుంది. ఎక్కువ హీట్ అవసరం లేదనుకుంటే దీనికైతే వెళ్ళొచ్చు. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మీకు ఆటోమేటిక్గా టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ఉంటాయి. థర్మల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ ఓవర్ హీట్ అయినా కూడా కట్ ఆఫ్ అయితే అవుతుంది. సో కానీ దీంట్లో బల్బ్స్ అయితే ఉంటాయి. ఒకసారి లుక్ అయితే వేయండి. ప్రైస్ అనేది మీకు 1500 ఉంటుంది. ఇది కూడా 1500 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో ఇది వద్దనుకుంటే మీరు ఓరియంట్కైనా వెళ్ళొచ్చు. ఓరియంట్ అనేది బెస్ట్ ఆప్షన్. నా ఫస్ట్ ప్లేస్లో ఇచ్చేది ఓరియంట్కి అయితే వెళ్ళిపోండి. ఈజీగా మీకైతే ఉంటుంది. ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలన్నా కూడా అయితే ఉన్నాయి. సో ఓవర్పెట్ అని చెప్పి ఒక బ్రాండ్ అయితే ఉంది. దాని నుంచి కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ ఓరియంట్ లాగానే ఉంటుంది. సో దాన్ని కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం కదా, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మీకు 2000 వాట్స్తో వస్తుంది. పోర్టబుల్ ఉంటుంది. మీకు ఓవర్ హీట్ అయిన ప్రొటెక్షన్ ఉంటుంది. హీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ కూడా మీరైతే చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ప్రైస్ తక్కువ అయితే ఉంటుంది. 1300 లోపల మీకు అయితే రావడం జరుగుతుంది. సో ఒక 1200 ఆ ప్రైస్కి అయితే మీకు
వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి కన్సిడర్ చేయండి తక్కువ ప్రైస్లో. ఇది కూడా ఒకైతే లుక్ అయితే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనం జస్ట్ ప్లగ్ ఇన్ చేసి పెట్టేయచ్చు. సో ఇది చాలా పోర్టబుల్, ఇది కూడా 800 వాట్స్తో వస్తుంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు డిస్ప్లే చేస్తున్నాం కదా, ఇది ప్రోడక్ట్ అయింది. దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ మీరు డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. క్విక్ హీట్ అయితే మీకు ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. పోర్టబుల్, చాలా పోర్టబుల్. ఎక్కడ కావాలన్నా మనం ఈజీగా అయితే దీని అయితే ప్లగ్ ఇన్ చేసి స్విచ్ చేసామంటే చాలు, స్విచ్ బోర్డ్కి ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఎటువంటి టేబుల్ అవసరం, ఏమీ అవసరం, జస్ట్ ప్లగ్ పెట్టేసి వదిలేస్తే అది హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనం ఆల్ అవుట్ ఎలా వాడతామో అలా అయితే దీని అయితే కూడా వాడుకోవచ్చు వింటర్లో. ఇది కూడా చాలా పోర్టబుల్. ఒకసారి లుక్ అయితే ఏంటి, చిన్నది, కాంపాక్ట్ ఉంటుంది. జస్ట్ 800 వాట్ కాబట్టి సింపుల్ హీట్ అయితే మీకైతే రూమ్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎటువంటి ఇష్యూ లేకుండా మీరైతే ఈ వింటర్లో అయితే సర్వైవ్ అయితే అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 5 ప్రోడక్ట్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి పెద్ద పెద్ద ఆయిల్ రూమ్ హీటర్స్ అయితే ఉంటాయి, వాటి మీద వీడియో కావాలన్నా కింద అయితే కామెంట్ చేయండి. సో వాటి మీద కూడా చేద్దాం. సో అంత అవసరం లేదనుకుంటే ఇవైతే సింపుల్ మీకు సరిపోతాయి. ఈ వింటరే కాబట్టి మ్యాక్సిమం ఇవైతే సరిపోతాయి. మరీ అంత వింటర్ అయితే మనకైతే ఉండదు మన ఏరియాస్లో కాబట్టి. సో ఈ రూమ్ హీటర్స్ అనేవి ఎన్ఎఫ్. సో తీసుకోవాలనుకుంటే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తుందండి. దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.